అధ్యాయం 11వ వచనం, యవనస్తులు మాత్రమే చదవాలి. మీరిట్టి క్రియలు చేయవారైతే, ఒక్కరు మాత్రమే కాదు, అందరు మాటి మాటికి చదవాలి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. దేవుని మహాకృపను బట్టి ఈ 2026లోనికి మనం ప్రవేశించాం. వాస్తవానికి అయితే దీనిలోనికి రావడానికి మనం ఎవరము యోగ్యులము కాము, గతించిన వారంగానే ఉండాలి. ఎందుకంటే నిన్నటి వారం నుంచి చెప్పబడింది. అయితే దేవుని కృప ఏం చేసిందంటే మన కొరకు యేసు ప్రభు చేసిన ప్రార్థన మనల్ని 2026లోనికి నడిపించింది. గత సంవత్సరాలు చూస్తే ఎంతో అవిధేయత, ఎంతో తిరుగుబాటు, ఎంతో భక్తిహీనత. గత సంవత్సరం ఇదే సమయంలో, ఇదే దినాన, ఇదే ప్రాంతంలో ఎన్నో రెవల్యూషన్స్, ఎన్నో తీర్మానాలు, దంపెడి ఆశలు, కోటి కోరికలు, వీటన్నిటి మధ్య నూతన సంవత్సరంలోకి వచ్చాం. అయితే ఒకసారి ఏదైతే మనము తీర్మానాలు చేసుకుంటూ వచ్చామో, ఏదైతే నిర్ణయించుకుంటూ వచ్చామో అవన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి. అవునంటారా కాదంటారా? చేసుకున్న నిర్ణయాలన్నింటిలో నిలబడ్డారు ఎవరైనా? అందరం తప్పిపోయాం. వాస్తవానికి ఇలాంటి వారి మీద ఏం చేయాలా? స్కూల్లో హోంవర్క్ చేయలేదు, పరీక్ష చేస్తారు లేదా? పిల్లలు లేదు, నిద్రపోయారు. పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది. మా రోజుల్లో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకపోయినా ఏమనేవాడు కాదు, హోంవర్క్ రాకపోయినా ఏమనేవాడు కాదు. ఇప్పుడు పనిష్మెంట్ ఎవరికి పనిష్మెంట్? పిల్లలకి, తల్లిదండ్రులకి. పిల్లలకి ఇస్తే బాగానే ఉంటుంది పనిష్మెంట్. ఇప్పుడు ఎవరికైతే స్కూల్కి రాకపోతే, వాళ్ళ హోంవర్క్ చేయకపోతే తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళకి. అంటే వాస్తవానికి అయితే మనం చూపినటువంటి అవిధేయతకు ప్రభు మన మీద కత్తి దూయాలి. కానీ మన ప్రభు దయగలవాడని చూసాం కదా. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మన మీద గ్రేస్ చూపించి మరొక సంవత్సరంలోనికి ప్రవేశింపజేశాడు. అయితే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొత్త సంవత్సరం వచ్చామని సంబరాలు చేసుకోవడం కాదు. అందరూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నారు కదా. బైబిల్ ఏం చెప్తుందంటే దినములు చెడ్డవి. ఇప్పుడు మనం మరింత చెడ్డ దినాలకు వచ్చామని గుర్తుపెట్టుకోవాలి. మంచి దినాలకు వచ్చామనుకుంటున్నారు మీరు. సంవత్సరం పెరుగుతున్నటువంటి కొలది మనం ఎక్కడికి వస్తున్నామంటే అంతంలోకి వస్తున్నాం. మనం ఎక్కడికి వస్తున్నాము? అంతానికి దగ్గర అవుతున్నాం. అంటే ఒక వ్యక్తి యొక్క బర్త్డే అంటే అంత సెలబ్రేట్ చేసుకోకూడదంట. అది సెలబ్రేట్ చేసుకునే విషయం కాదంట. యాక్చువల్లీ ఒకరి జన్మదినం కంటే మరణదినమే మేలు. జన్మదినం ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదంటే మనది ఏమైపోతుంది? మన ఆయుష్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనము ఈ 2026 సంవత్సరంలో వచ్చాము అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కడికి దగ్గర పోతున్నాము? అంతానికి దగ్గర పోతున్నాం. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తున్నప్పుడు, బైబిల్ యొక్క ప్రవచనాలు మనం చూస్తున్నప్పుడు మీరు ధ్యానం చేస్తే కనుక మనం గత వారంలో నెలవైనట్టు మనం అంత్య దినాల్లో ఉన్నామని చెప్పాను. ఎక్కడున్నాం మనము? కాబట్టి అంత్య దినాల్లో ఉన్నాము. మనం ఎలా ఉన్నాము? భక్తిహీనులుగా, తిరుగుబాటుదారులుగా, అవిధేయులుగా, కృతజ్ఞత లేని వారుగా, ఇలాంటి స్థితిలో ఉన్నాం. ఒకవేళ ఇలాంటి స్థితిలో ఉన్నాం మనము, ఈ సంవత్సరం వచ్చిందని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఒకవేళ కనుక ఇలాగే కొనసాగితే, ప్రభు రాకడొస్తే మన పరిస్థితి ఏంటి? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. యేసు ప్రభు ఎవరు వారిని తీసుకుని పోతాడు. కాబట్టి ఈ దినాన నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే గతించిన దినాలు ఎన్నో ఒక్కసారి చూస్తే ఎంతో భక్తిహీనత కనపడతా ఉంది. ప్రభు అక్కడ దగ్గర పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మన జీవితంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానం ఏంటి అంటే ఈ అధ్యాయంలోనే రాయబడింది. రెండో పేతురు రాసినటువంటి పత్రిక, రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం.
తన మహిమను బట్టియు తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టియు గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కాబట్టి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ కూడా మనకు దయచేస్తున్నాడు. కాబట్టి మనం ఒక తీర్మానానికి రావాలి. అదేంటంటే దైవ భక్తి కలిగిన వారుగా ఉండుట. ఇది కొంచెం కష్టకరమైన విషయం. ఎందుకంటే నేను నిన్నటి దినాలే చెప్పాను, లాస్ట్ సండే, నీతిమంతులు అవడం సులభమా, భక్తిమంతులుగా జీవించడం సులభమా? నీతి అనేది ఎలా వచ్చేస్తుంది చెప్పండి? బై ఫెయిత్. ఒక్క క్షణంలో ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని అంటే మనం ఏమవుతామంటే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, తెలుపుని నలుపు చేయడం సులభమే కదా, కానీ నలుపుని తెలుపు చేయడం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వడం అనేది వెంటనే జరిగే, అది ఎలాగంటే చాలా సులభంగా జరిగే పని. అయితే యేసుప్రభు దీని కొరకే క్రైమ్ చెల్లించాడు. అయితే భక్తిగా జీవించడం అనేది సులభంగా, దీని కొరకు మనం ఏం చేయాలంటే క్రైమ్ చెల్లించాలి. అందుకే బైబిల్లో మనం చూస్తాం దైవ భక్తుల గురించి. కొంతమంది పేర్లు చెప్పండి: దానియేలు, యోసేపు, యోబు, కొర్నేలి. అంటే అందరూ భక్తులే కాదు, కొంతమందే కనబడతారు. మనం చూస్తాము పాత నిబంధనలు ఒబేద్యా, యోనా, ఇలా కొంతమంది మాత్రమే దైవ భక్తులుగా పిలువబడ్డారు. కాబట్టి మనం దైవ భక్తులుగా ఉండాలి అనేది ప్రభు కోరుతుంది. ఎందుకు దైవ భక్తులుగా ఉండాలా చూడండి. ఒక మాట తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మాట చెప్తాడు. ఎందుకు 4వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములో. అంటే ఇది రెండంతల, అంటే అర్థమైన రెండు రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి దైవ భక్తిలో. ఒకటి ఏంటంటే భూ సంబంధమైన ఆశీర్వాదం, తర్వాత రాబో జీవం అంటే పరలోక సంబంధం. అంటే ఎవరు దైవ భక్తులుగా ఉంటారో వారు రెండు రకాల, అంటే తంతే బూర్లు బుట్లో పడ్డాడు అంటారు కదా, మనం అలా పడినట్లే. నువ్వు దైవభక్తితో జీవించినావు అనుకోండి, నీ జీవితంలో జరిగేదంటే భూ సంబంధంగా దీవింపబడతావు. అందుకే సంతుష్టి సహితమైన దైవభక్తి అన్నిటికంటే గొప్పది. గొప్ప లాభం దేంట్లో? భక్తిలోనే ఉంది. భక్తిలో ఉన్నటువంటి లాభం లోకంలో ఎక్కడా లేదండి. నువ్వు భక్తిమంతుడు అయితే చెడ్డ వ్యసనాలు ఉండవండి, భక్తిమంతుడు అయితే చెడ్డ పనులు చేయవండి, చెడ్డ వాటికి తిరగవండి. ఇలా నువ్వు గనక లెక్క పెడితే ఎన్నో వ్యర్థమైనటువంటి వాటి నుంచి మనం తప్పింపబడతాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోక సంబంధంలోనూ రాబోయే జీవం విషయంలోనూ ఇది దీవెనకరంగా ఉంది. కాబట్టి దైవభక్తి ఏం చేస్తుంది? నేను 7 విషయాలు చెప్తాను. అయితే దైవభక్తి చేసేటువంటి విషయాలు దాని కొరకే చూపించాల్సిన 3 విషయాలు. మొత్తం 10 ఉన్నాయి, చాలా క్లుప్తంగా చెప్తాను. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక దైవభక్తి చేసేటువంటి 7 పనులు. మొదటి 4వ అధ్యాయం 3వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి క్షమించండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. క్షమించండి. మీకు యేసుక్రీస్తు తండ్రి అయిన ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించుచున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానములను తప్పించుకొని దేవ స్వభావమునందు భక్తి జీవితం ఎందుకు లాభ సాధకము లేదా భక్తి జీవితం ఎందుకు ఆశీర్వాదకరమైంది అంటే, ఈ భక్తి జీవితంలో జరిగే మొదటి పని ఏంటంటే మనము దేవ స్వభావంలోనికి వస్తాం. అంటే భక్తి చేసినప్పుడు మనం ఏమవుతామంటే ప్రభులోకి వస్తాం. కాబట్టి భక్తి చేయడం కొంచెం కష్టకరమైంది. ఎందుకని? నేను గత వారం కూడా చెప్పాను, భక్తి మనకంటే అన్యులు బాగా చేస్తారు. భక్తి మనకంటే అన్యులు బాగా చేస్తారు. చెప్పులు లేక నడుస్తారండి. నడవండి, మీరు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళండి, నిప్పుల మీద నడుస్తారు. నడవండి, మీరు ఉపవాసాలు ఉంటారు, చన్నీళ్ళు స్నానం చేస్తారు. అంటే వాళ్ళు చేసే భక్తి మనం చేయలేదు వాస్తవానికి అయితే. కానీ గమనించండి,
ఆ భక్తి ఏముంది, పనికిరాంది. అది ఉపయోగం లేని భక్తి వాళ్ళు ఎంతో చేస్తున్నారు. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని యందు, నిజమైన దేవుని యందు భక్తి కలిగినప్పుడు మనం ఏమవుతామంటే దైవ స్వభావంలోకి వస్తాం. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? మనం క్రీస్తు స్వారూప్యతలోనికి రావాలి. మనం గల్తీ పత్రిక 4 పోలుగా నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మనలో ఏం రావట్లేదు. మనలో మన అమ్మ కనపడతారు, మనలో మన నాన్న కనపడతారు, మనలో మన తాత కనపడతారు, మనలో మన చిన్న నాన్న పెద్ద నాన్నగారి, మీ అమ్మలో ఉన్నాం, మీ తాతలో ఉన్నాం, మీ చెల్లిలో ఉన్నాం, మీ అమ్మ మీ పెద్ద తాతలో ఉన్నారు, అలా ఉన్నారు, ఇలాగ ఉన్నారు, అందరూ కనపడతారు. కానీ యేసయ్య మాత్రం కనపడదు. కనపడలేము. మనం ఎక్కడ కనబడితే క్రిస్టియన్స్ అంటారేమో అని కనబడనివ్వకుండా తిరుగుతాం మనం. ఎంత బాధపడుతున్నాడు పౌలు. ఏది రక్షింపబడి ఇంతకాలం అయింది, ఎందుకు క్రీస్తు స్వారూప్యం ఎందు రావటం లేదు? ఎందుకని వాళ్ళ ధర్మశాస్త్రం వస్తే ఇంకెక్కడ వస్తుంది, ఆచారాలు వస్తే ఇంకెక్కడ వస్తుంది? ఆచారాల్లో మునిగిపోయిన వాడు ఇది మనకెందుకు రావట్లేదంటే మనం ఎవరు మునిగిపోయామంటే ఒకప్పుడు లోదర్ని ఇట్లా ఆచారం 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 ఆచారం, ఇప్పుడు అందరూ వేలెత్తి మనల్నే. లోదర్నోడు ఎత్తే, పెద్దకొస్తే ఎత్తే, సిఎస్సి వాడు ఎత్తే, మన మీద అందరూ ఎవరి మీద ఎత్తుతున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి పడ్డాం? ఎక్కడి నుంచి ఎక్కడికి పడ్డామండి? ఏ స్థాయి ఎక్కడి నుంచి పడ్డా తెలుసా? మనం 5కు పడిపోయాడు కదా, 3 అంతస్తుల నుంచి పడ్డాడు. అంటే ఎందుకు ఇంత స్థాయి తెచ్చా? ఎందుకంటే ఆచారాలు వాళ్ళకంటే ఎక్కువ చేస్తాం తెలుసా అండి. మనం గ్లాండర్ డేస్లో కూడా పెళ్లి చేయాలి మానేశారు ఈరోజు ముహూర్త. అంటే వాళ్ళకంటే మన జీవితం చాలా దుర్బలమైపోయింది. ఆచారం ఎప్పుడైతే పట్టుకుంటామో గుర్తుపెట్టుకొని యేసు ప్రభు స్వారూప్యం మనలోకి, అందుకే వాడు రాలేదు. అందుకే పౌలు గారికి మరలా వేదన, క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు మరలా. కాబట్టి దైవ భక్తి ఏం చేస్తుంది తెలుసా? మనము దైవ స్వభావంలోకి వస్తాం. అంటే మనలోని లౌకికమైన భూసంబంధమైన ఆచారాలు తొలగిపోతాయి. కాబట్టి మనం ఆత్మీయంగా మనం ముందుకు కొనసాగుతాం. కాబట్టి మొట్టమొదటిగా దైవభక్తి. రెండోదిగా ఇంకొక మాట, లూకాసు వార్త 1:5 దైవభక్తి చేసేటువంటి ఇంకొక పని. లూకాసు వార్త 1:8 మనం చూస్తాము. జకర్యా ఎలిజబెతులు మీరు దైవభక్తి గలవారు. మీరెవరు? దైవభక్తి చేసేది ఏంటంటే మనకు ఆర్డర్ నేర్పింది. గుర్తుపెట్టుకోండి, దైవభక్తి మనకు ఏం నేర్పింది? క్రమం నేర్పింది. మనం గమనించండి, దైవభక్తి చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థించాలో నేర్పుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు చాలా బేసిక్స్ లెసన్స్ ఇవి. దైవభక్తి కలిగి ఉన్నప్పుడు ప్రార్థించడం అంటే మనం నేర్చుకుంటాం. దైవభక్తి కలిగి ఉన్నప్పుడు మందిరానికి సమయానికి రావటం నేర్చుకుంటాం. తన తరగతి క్రమం చెప్తాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని తరగతులు ఉన్నాయి మొత్తం? యాజక క్రమం ఎన్ని తరగతులు ఉన్నాయి? 24 తరగతులు. ఎన్ని తరగతులు? 24 తరగతులు. 24 తరగతుల్లో వాళ్ళు ఎప్పుడెప్పుడు మళ్ళీ 24 తరగతుల్లో చాలా మంది ఉంటారు. ఈ 24 తరగతుల్లో ఉన్నటువంటి వారు వారి వారి క్రమం అంటే 12 నెలలు అంటే 15 రోజులు. తరగతికి ఎన్ని రోజులు పరిచయం చేయాలి? 15 days. ఈ 15 daysలో ఎంతోమంది యాజకులు ఉంటారు కదా, ఈ యాజకులు అందరికీ ఛాన్స్ రాదు 15 daysలో ధూపం వేయడానికి. రోజుకు ఉదయం ఒకరు సాయంత్రం ఒకరు వేయడానికి చాలా మంది. అప్పుడు ఏం వేయాలా? చీట్లు వేస్తారు. ఆ చీట్లు వేసినప్పుడు ఎవరి పేరు వచ్చింది అంటే చూడండి, ఈ ప్రాసెస్కి రావటానికి అతడు ఎంత ఆర్డర్ ఉందో చూడండి. తన జీవితంలో తన తరగతి క్రమము మిస్ అయ్యేవాడు కాదు. ఈ తన లైఫ్ అంబిషన్ ఏంటి, తన యొక్క గురి ఏంటి తెలుసా? జకర్యా గురి ఏంటి తెలుసా? దేవుని మందిరంలో దూపం వేయాలి. మీకు ఎవరికైనా ఆ లక్ష్యం ఉందండి? దేవుని మందిరంలో దూపం వేయడం అంటే ఏంటి అర్థం? ప్రార్థించాలి. మనకెందుకు ప్రార్థన? మనకు అవసరం అమ్మ ప్రార్థన? చెప్పండి అమ్మా, మనకు ప్రార్థన అవసరం లేదు. అతను తన గురి అదే, నేను దేవుని మందిరంలో దూపం వేయాలా. చూడండి, ఎన్ని లోట్లు ఉన్నాయి, ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఎన్ని అక్రతలు వేయున్నప్పటికీ కూడా తన పరిచర్య ఎక్కడా కూడా మిస్ కానివ్వలేదు, తప్పిపోలేదు, క్రమంగా చేశాడు. అందుకే మనం చూస్తాం, అతన్ని గమనించండి, దేవాలయంలో గమనించండి ధూపం వేసేటువంటి ఆధిక్యత వచ్చింది. కాబట్టి ఇది దైవభక్తి ఏం చేస్తుంది? మనం ఎలా ప్రార్థన చేయాలో నేర్పుతుంది.
తర్వాత మందిరానికి ఎలా ప్రేమించాలి, మందిరాన్ని ఎలా ప్రేమించాలని నేర్పుతుంది. మనం మందిరాన్ని ప్రేమించాలి. మందిరాన్ని ప్రేమిస్తే ఎన్నింటికి వస్తాం మందిరానికి చెప్పండి? పాటలు అయిపోయిన తర్వాత రావాలి కదండి. 3 పాటలు అయిపోయిన తర్వాత ఒకళ్ళు, ఆరాధన వర్తమానం అయిన తర్వాత ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఎప్పుడు ముగింపులు. ఏం లేదు. మనకి నిజంగా భక్తుంటే ఎంత టైం అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. దేవుడు టైం చూడడానికి మీరు అనుకుంటున్నారండి. కాలములు అల్పమైన చూడండి, జకరియా గ్రంథంలో ఉంటాడు. ఆ టైం గురించి మనకి లెక్కలేదు, కానీ దేవుడికి లెక్కనండి. కార్యము 10, జకరియా 4:10. కార్యములు అల్పమై ఉన్నను. మీరు ఎప్పుడైనా గమనించారు లేదా? ఫ్యామిలీ ప్రేయర్ మీకు ఎప్పుడైనా 5 నిమిషాలు లేట్ అయిద్దండి? ఒకవేళ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే తప్ప 6కి స్టార్ట్ చేస్తాను. నేను ప్రారంభించి 6 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, 5 ఏళ్ళు. కరోనా దగ్గర నుంచి 2020 ఈ 5 ఇయర్స్లో నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే తప్ప 1 మినిట్ కూడా నేను లేట్ కాదు. మీరు గమనించారో లేదు మరి నాకు తెలియదు. ఇక్కడి నుంచి నేను సంఘానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కానీ ఇక్కడ కానీ ఇప్పుడు లేటుగా ప్రారంభించిన దినాలు లేదు. కానీ లేటుగా ఇంత పర్ఫెక్ట్గా మేము చేసినా కూడా మీరు ఎంత అంటే అన్నీ లేటే. అంటే మనకి ఏం లేదు. ఇప్పుడు చెప్పండి, నీకు దైవభక్తి ఉంటే నీకు ఆర్డర్ వస్తుంది. నీకు ప్రార్థించడం అంటే ఒక క్రమం వస్తుంది. మందిరాన్ని ప్రేమిస్తావు, గుర్తుపెట్టుకోండి. దేవునికి ఇవ్వటాన్ని ప్రేమిస్తావు, గుర్తుపెట్టు. దేవుణ్ణి ఒకసారి ఏమైందంటే, ఇది ఒక దైవజనుడి సాక్ష్యం, ఇది నాదిగా. ఒక మందిరంలో అందరూ దీవింపబడ్డారంట. చిన్నలు పెద్దలు వారు బహుగా ఆశీర్వదింపబడ్డారు. ఒక వ్యక్తి మాత్రం అతను ఎప్పుడు తాను సేవకుడు ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉన్నాడు. తాను ప్రార్థన చేశాడు ప్రభు దగ్గర, ప్రభువా మరి ఈ వ్యక్తి నేను సేవ ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు, కారణం ఏంటని ప్రార్థన. ఆ అబ్బాయి ఆశీర్వదించకపోవడానికి కారణం నువ్వే అన్నది. అతను ఆశీర్వదించబడకపోవడానికి కారణము నువ్వే. నేనేంటి ప్రభు అంటే, అతను భేదోడు కదా. ఇతను ఏమనుకో, అతను భేదోడు కదా, అతని దగ్గర దేవుని భాగాన్ని కానీ లేదా డబ్బుని కానీ నేను ఎలా తీసుకుంటానని తీసుకునేవాడు కాదన్న. అప్పుడు దేవుడు చెప్పాడు, అతను దేవుని భాగాన్ని నువ్వు తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. మనం ఎందుకు దైవభక్తి అంటే మనం ఎందుకు ఆశీర్వదింపబడలేకపోతున్నాం? రీజన్ ఇదే. బైబిల్ ఏం చెప్తుందంటే, నాకిచ్చి శోధించమంటాడు. ఏం చేయాలా? దేవునికి ఇచ్చి శోధించాలి, అప్పుడు దీవింపబడతాం. కాబట్టి దైవభక్తి మనలో ఏం నేర్పుతుంది అంటే క్రమం నేర్పుతుంది. దైవభక్తి దేవుని స్వభావంలో పాలివారిగా చేయడమే కాదు, దైవభక్తి మనకు నేర్పేదంటే ఆత్మీయమైన క్రమమైన జీవితం. క్రమంగా వస్తాం, క్రమంగా ప్రార్థన చేస్తాం, క్రమంగా దీవింపబడతావు. గుర్తుపెట్టి నువ్వు ఇది ఎప్పుడైతే చేయి దీవింపబడతావు, అప్పుడు ఆశీర్వదింపబడతావు. మలాఖీ గ్రంథంలో చూస్తాము, పురుగులను ఆయన ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? నీ పంటను తిరిగి వేయి పురుగులను గద్దిస్తాడు ఆయన. కానీ కాబట్టి మనం ఏం చేయాలా? దైవభక్తిని జీవించాలి. రెండోది. మూడో తరపు చూడండి, గాంధీ ఇదే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు కాబట్టి సద్గుణములు. మనం ఇక్కడ గమనించండి, మనం ఎప్పుడైతే దైవభక్తి కలిగి ఉంటామో మొట్టమొదటగా మనం దేవుని స్వభావంలో పారివారం అవుతాం. అంటే ఆయన స్వరూపంలోనికి వస్తాం. దైవభక్తి మనల్ని ఏం చేస్తుంది అంటే ఆయన రూపంలోనికి తీసుకొస్తుంది. మోషే ఆయన రూపంలోకి వచ్చాడు, మనం చూస్తాం. ఆయన రూపంలోకి రాగలిగాడు, మనం కూడా ఆయన రూపంలోకి వస్తాం. రెండవది, దైవభక్తి మనకు ఒక ఆర్డర్ నేర్పుతుంది, క్రమం, భక్తి జీవన విధానం నేర్పుతుంది. మూడవదిగా దైవభక్తి ఇంకొక పని చేస్తుంది. అదేంటిదంటే క్రీస్తును గురించిన లోతైన జ్ఞానం కలిగి ఉండేలా చేస్తుంది. యేసు ప్రభు గురించి మనం ఏం తెలుసుకుంటాము?
లోతైన జ్ఞానం అంటే మనకేం తెలుసు? మిడిమిడి జ్ఞానం. మనం బాగా కరెక్ట్గా చెప్తున్నాను. ఏం జ్ఞానం అంటే విడివిడి జ్ఞానం. మిడిమిడి జ్ఞానం అంటే ఏంటో తెలుసా? మా పిల్లలు వచ్చి మాకు చెప్తారు పాఠాలు. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అవి మనకు తెలియదు అనుకుంటారు. అవి మనకు తెలియదు ఏంటంటే అవన్నీ చదివేసి వచ్చాం మనం. ఇప్పుడు వాళ్ళు వచ్చి మనకు చెప్తే దాన్ని ఏమనుకోవాలా అది వీళ్ళకి తెలియదు. దీన్ని ఏమంటామంటే మిడిమిడి జ్ఞానం. వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు అన్నీ తెలిసినవి అనుకుంటారు. ఇదే ప్రాబ్లం. క్రీస్తుని గురించి మనము లోతైన సత్యంలోకి రావట్లేదండి. ఎంత చెప్పనివ్వండి, ఎంత గద్దించనివ్వండి, ఎంత బోధించనివ్వండి, ఎంత చెప్పనివ్వండి, మనం మాత్రం మారమంటాం. ఇది మంచిది కాదు, మీకు మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి. మన లైఫ్ అనేది ఏదో ఒక టైంలో టర్న్ తీసుకుంటాం. నువ్వు టర్న్ తీసుకోవడానికి ఇష్టపడకపోతే చూసుకోకూడదు వస్తుంది. ప్రభువుని గురించి లోతైన జ్ఞానం కలిగి ఉండాలంటే భక్తిలోనికి రా. ఆ భక్తి నిన్ను యేసు ప్రభు రూపంలోకి వస్తుంది. ఆ భక్తి నిన్ను క్రమంలోకి నడిపిస్తుంది. ఆ భక్తి ఏం చేస్తుందంటే క్రీస్తుని గురించిన లోతైన జ్ఞానం. అంటే అర్థం ఏంటి? మనం చాలాసార్లు చిన్న పిల్లలానే ఉంటాం. ఎలా ఉంటాము? చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఏం చేస్తారు చెప్పండి? చిన్నపిల్లలు వాళ్ళ యొక్క ఆలోచన ఏదైనా ఉన్న నోట్లో పెడతారు. చిన్నపిల్లలకి మీరు ఎస్తేర్ స్థుతికి వెళ్తుంది, మీరు ఇవ్వండి ఏదైనా ఉన్నాయి నోట్లు. ఆ పిల్ల అందుకంటారు చిన్నపిల్లలు వాళ్ళ కడిపే వాళ్ళకి దేవుడు, వాళ్ళ కడిపే వాళ్ళకి దేవుడు. వాళ్ళ కడుపు అన్నీ ఆపి తినడానికే చూస్తారు. మనం ఎలా ఉండాలి? మనం కూడా ఎంతకాలం అయిన తర్వాత కూడా మన భక్తి ఎంత దేని కొరకు అంటే భక్తి కొరకే అంట. ఈ దేని కొరకు? భక్తి కొరకే, తిండి కొరకే. అంటే దీని కొరకు భక్తి. బైబిల్ చెప్తుంది దేవుని రాజ్యం అంటే భోజన పానములు. భోజన పానాలు అంటే దేవుని రాజ్యం అంటే కాదు. పరిశుద్ధాత్మ, నీతి, సమాధానము, ఇది దేవుని రాజ్యం అంటే. ఇది దీని మీద బేస్ అవ్వాలి, భోజన పానాలను బట్టి కాదు. దీనివల్ల ఒక ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి చిన్నపిల్లలు దాని కొరకే ఆలోచిస్తారు. చిన్నపిల్లల ఆలోచనలు గమనించండి. అందుకే అంటారు వాళ్ళు వెంటనే మోసపోతారు. మనం చిన్నపిల్లలుగానే ఉంటున్నాం. క్రీస్తుని గురించినటువంటి అనుభవ జ్ఞానం లేదు. ఈ అనుభవ జ్ఞానం ఏం చేస్తుంది అంటే మనం ఇటు కదలం. క్రీస్తుని గురించిన అనుభవ కదలం. ఎన్ని పరిస్థితులైనా రాను, ఈ సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ అవ్వడం. ఇప్పుడు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే మనకు తెలుసు. ఆ యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ క్రైస్తత్వము చాలా భయంకరమైన స్థితిలో కూడా వెళ్తున్నాం మనం. మా నాన్నపురంలో సువార్త జరిగితే అంటే ఇది చాలా చిన్న తెలిసేమో మనకు జరిగింది. చాలా చిన్న ఇష్యూనే కాదు, చిన్న ఇష్యూనే. కానీ గమనించండి ఇలాంటివి ఎన్ని జరుగుతుంది తెలుసా? అంటే ఇవన్నీ మనకేం చెప్తున్నా, ఇది మనకన్నా ఇంకెక్కువ పొందుతున్నారు. నేను ఒక వార్త నాకు నిజమో కాదో తెలీదు. యూపీలో క్రిస్మస్కి సెలవు ఇవ్వలేదు. యూపీలో క్రిస్మస్కి సెలవు ఇవ్వలేదు. అది మరి నిజమో కాదో నాకు తెలియదు. నిజమేనా కాదో తెలియదు. తెలుసానా? యూపీలో వాజ్పేయి వారోత్సవాలు జరపడానికి కొరకు ఆ సెలవుని ఏం చేశారంటే ఒకవేళ నెక్స్ట్ పిఎం ఎవరంటే వాడేనని బీజేపీ యొక్క మామూలుగా న్యూస్ అది కదండి. ఒకవేళ పిఎం అయితే ప్రభు అనుమతిస్తే అవుతాడు. అయితే పరిస్థితి ఇలాంటి స్థితిలో వస్తే రాబోతానే మనం. అయితే నీ భక్తి దేని మీద ఉంది? ఇప్పుడుకి తుమ్మితే ఊడిపోయి ముక్కులు అన్నమాట. తెలుసా? తుమ్మితే అదిగించుకోవాలి ఎప్పటికప్పుడు. వేడు కట్టెడు పళ్ళు తుమ్మితే ఊడిపోయి ముక్కులు చోటు తెలియదు కానీ పళ్ళు చూసే పళ్ళు సెట్ పళ్ళ సెట్ తెలుసా మీకు? రోజు బయటికి తీసుకుని తోముకుని మనం అంతే. మన భక్తి అంతే, ఉప్పు అంటే పగిలిపోతాం. అంటే లోతైన అనుభవం లేదు. గమనించండి, మనకి ఎంతవరకు తెలుసు అంటే ఆ కీర్తన పుస్తకం తెలుసు, 4 క్రొత్త సువార్తలు తెలుసు. మహా ఇది దీనికి మించి మనకి ఏం తెలియదు. దేవుని వాక్యంలో సత్యాలు తెలియదు. ఉదయం ప్రార్థన చేసి ఎంతో కష్టపడి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే చదవటానికి లేక వినటానికి లేక కొంతమంది అయితే గొరకలు కూడా పెడుతున్నారు.
ఏం చేస్తాం, వాళ్ళ శరీర బలహీనత అనుకోవాలా. నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే నేను ఈ సంవత్సరం నుంచి ఆపేద్దామని అనుకున్నాను. నేను అట్లా యాక్చువల్లీ చేయకూడదు. ఎందుకంటే రోజు బిర్యానీ పెడితే ఏమైందండి, రోజు బోధిస్తే. కానీ కూడుకోవడం మంచిది, ప్రార్థన చేసుకోవడం మంచిది, మేలు పొందుతాం మనం, ఎన్నో అక్రతలు కలిగిన వారు. కాబట్టి మనం కలిసి రావాలా. ఎంత సత్యమో నేర్పింపబడుతుందో మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం నేను ఆత్మీయంగా మేలు పొందుతున్నాను. ఇది మాత్రం వాస్తవం. నా మట్టుకు నాకైతే చాలా సత్యాలు దేవునిలో తెలుసుకుంటున్నాను. బైబిల్ సాక్షిగా మీకు ఒక విషయం చెప్తున్నాను. బైబిల్ సాక్షిగా నేను ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేయకముందు దీని గురించి నాకు ఇంతే తెలుసు. నిజం చెప్తున్నాను. ఇది నేను ఎప్పుడైతే ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేశానో దీని గురించి ఎంత తెలుసుకోగలిగాను. నిజం చెప్తున్నాను. ఇది నేను అంతకు మునుపు నా సంవత్సరాలు నేను రక్షింపబడిన దగ్గర నుంచి సేవా తరబీదులో నేర్చుకున్న సత్యాలు వీటన్నిటికంటే, ఎందుకంటే రోజు మోకరించాలి, రోజు అడగాల, రోజంతా ధ్యానం చేయాలి. నేను నిజంగా చెప్తే చాలా బలపడ్డాను. కానీ ఆ సత్యంలోనికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడే తీర్పబడతాం. కాబట్టి దైవభక్తి ఏం చేస్తుంది చెప్పండి. ఫస్ట్ ఆయన స్వభావంలోనికి అంటే ట్రాన్స్ఫర్ అవుతారు. ట్రాన్స్ఫర్ అయినా రూపాంతరం చెందుతాం. మనం ఇప్పుడు ఎలా అంటాం, యేసు ప్రభు రూపంలోకి వస్తాం. తర్వాత క్రమం వస్తుంది. గుర్తుపెట్టుకుని అక్రమం పోతాయి. ప్రార్థిస్తాము, ప్రేమిస్తాము, పరిచర్యకి వస్తాము, మందిరానికి ఇస్తాము, భాగాన్ని మందిరికి తీసుకొచ్చిస్తాము, నమ్మకంగా క్రమంగా ఇస్తాము. తర్వాత లోతైన జ్ఞానం అంటే యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి లోతైన సత్యాలని తెలుసుకుంటాం. ఇది మూడోది. 4 చూస్తాం. తిమోతి అదే పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించింది కదా, యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞాన విషయంలో. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తామంటే మిమ్ములు సోమరులనైనను నిష్ఫలులు అంటే ఎవరైతే దీనిని కలిగి ఉంటారో వారు ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటారు. దైవభక్తి ఎప్పుడు కూడా ఫ్రూట్ఫుల్ లైఫ్. గుర్తుపెట్టుకోవాలి, దైవభక్తి కలిగిన వారు ఎలాంటి వారు? ఫ్రూట్ఫుల్ లైఫ్ అంటే ఫలభరితమైన జీవితం. ఫలభరితమైన జీవితమే ఆశీర్వాదకరమైన జీవితం. ఫలభరితమైన జీవితమే. మీరు అంటే ఇలా అన్నాను అనుకోకండి. అంటే గొడ్రాల జీవితం అంటే ఇష్టపడతారు, బాధపడతారు కదా. ఎవరు కూడా గమనించండి, ఫలాలు లేకుండా జీవించడానికి ఇష్టపడరు ఎవరు. అంటే ప్రతి వారికి ఇష్టమైంది ఏంటంటే ఫలభరితమైన జీవితం. కాబట్టి 2026 సంవత్సరంలో మనం ఫలభరితంగా ఉండాలంటే, మనం క్రీస్తు స్వరూపతలోకి రావాలంటే, మనం బలపరచబడాలంటే ఖచ్చితంగా మన దైవభక్తి కలిగి అప్పుడు ఏం చేస్తాం, మనం ఫలిస్తాం. మీరు చూడండి, భక్తులైనటువంటి వారందరూ చూడండి, దానియేలు గురించి, యోసేపు గురించి, యోబు గురించి, ముగ్గురు గురించి 3 భిన్న విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటి, దానియేలు అన్య దేశంలో ఫలించాడు. ఎక్కడ? తర్వాత యోసేపు చూస్తాం. యోసేపు గురించి బైబిల్ ఇలా రాయబడింది, అది ఇక్కడ 49 అది, దాని కొమ్మలు మీదికి ఎక్కి ఫలిస్తాయి. ఎక్కి ఫలించాడు అంటే అర్థం ఏంటి? తనెవరు? ఇశ్రాయేలీయుడు. తనెవరు? యాకోబు. కానీ ఎక్కడ ఫలించాడు? ఐగుప్తులో ఫలించాడు. తన ఫ్రూట్స్ ఎవరు తిన్నారు? ఐగుప్తీయులు తిన్నారు, ఆశీర్వదింపబడ్డారు. నువ్వు ఎప్పుడైతే దైవభక్తి కలిగి ఉంటావో నీ ఆశీర్వాదం అనేకులకు ఉంటుంది. చూడండి, దానియేలు కానీ యోసేపు కానీ ఇద్దరు కూడా వారు అన్యుల మధ్యలో ఫలించారు. వారు ఫలించినప్పుడు వాడు చూడండి, దానియేలు ప్రార్థన ఏం చేసింది? బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ కాపాడు. దానియేలు ప్రార్థన ఏం చేసింది? మనం చూస్తాం, నెబుకద్నెజరు కళ వివరము తెలిపింది. దానియేలు ప్రార్థన ఏం చేసింది? గోడ మీద రాసినటువంటి చేవ్రాతకు అర్థం తెలిపింది. దానియేలు ప్రార్థన సింహపు నోరు. అంటే ఇది చూడండి, తను ఎలా ఫలించగలిగాడు. దైవభక్తి, ఎంత దైవభక్తి చేస్తాం చూడండి. భక్తి ఎప్పుడు వ్యర్థం కాదండి. భక్తి చేయడము వ్యర్థం కాదు. భక్తి చేయడం మంచిది. ఎంత భక్తి చేస్తాం మంచిది. కాబట్టి భక్తి చేద్దాం ఈ సంవత్సరం. ప్రభువా, ఇప్పుడు వరకు నీ జీవితంలో భక్తి లేదు. రౌడీజం చేయమంటే చేస్తాం, గుండాయిజం చేయమంటే చేస్తాం, పెత్తనం చేయమంటే చేస్తాం,
కానీ చేయింది ఏది? భక్తి మాత్రమే. పెళ్ళి పేరు పెత్తనం ఎత్తానంట తలంతా పెరిగేసి తెలుసు సామెత, అంతే కదా? అంతేనే కదా? మనం అంతే. అంటే భక్తి విషయంలో భక్తి చేయడం నీ జీవితంలో నువ్వు ఎంత ఫలభరితంగా మార్చబడతావు. తర్వాత 11వ వచనం, గిరిటి క్రియలు చేయువారైతే నిరిట్టి క్రియలు చేయవారైతే. ఎప్పుడునూ తొట్టిల్లరు. కాబట్టి ఇది చాలా అద్భుతమైన స్థిరమైపోతాం. మొదటగా దైవ స్వభావంలోకి వస్తాం, క్రమం వస్తుంది. మూడోదిగా క్రీస్తుని గురించిన లోతైన జ్ఞానం కలిగి ఉంటాం, ఫలభరితమైన జీవితం ఉంటుంది. ఐదోదిగా మనం ఏం చేస్తామంటే స్థిరపరచబడు. మీరిట్టి క్రియలు చేయవారైతే. ఎప్పుడు తొట్టిల్లరు. ఎప్పుడు అంటే చూడండి, ఎలాంటి సిచ్యువేషన్స్ రానండి. 2026లో కరోనా కావచ్చు, వచ్చింది, అప్పుడే వెళ్ళిపోయింది. కాబట్టి గమనించండి, యాంటీ కన్వర్షన్ బిల్ రానివ్వండి, మత నిరోధక చట్టం రానివ్వండి, క్రైస్తవులు రెండో రకమైనటువంటి తరగతి ప్రజలని చెప్పనివ్వండి, రేషన్ కార్డు తీసేయనివ్వండి, ఏ ఆర్డర్ క్రిస్టియన్కి వ్యతిరేకంగా వచ్చినా కూడా నిలబడతాం. ఎందుకంటే అప్పుడు మనం ఎలా అవుతామంటే యోగు చూస్తాం. యోగు దైవభక్తుడు. అతనికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే యోగు గ్రంథం మొదటి అధ్యాయం. యోగు గ్రంథము మొదటి అధ్యాయం. యోగు గ్రంథం మొదటి అధ్యాయము 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. దిగంబరినై తిరిగి అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఇక్కడ మనం ఏం చూస్తామంటే స్టార్టింగ్ చెప్పాడు 1:21. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిన యెహోవా నామమునకు మొదట్లో అతడు దైవభక్తుడు అని చెప్పాడు. యెహోవా యందు భయభక్తుడు కాదు. కాబట్టి మనం ఏం చూస్తామంటే అన్ని కోల్పోయాడు. చూడండి, తన భార్య తప్ప, తనకు వర్తమానం చెప్పిన వారు తప్ప ఎవ్వరు లేరండి. ఆస్తి పోయే, ఇల్లు పోయే, గొర్రెలు పోయే, ఒంట్లు పోయే, పనోళ్ళు పోయే, పిల్లలు పోయే, కుమారులు పోయే, కుమార్తెలు పోయే. ఇంకేముందండి పోవడానికి? ఇంకేం లేవు పోవడానికి. ఇంకేమైనా ఉన్నాయమ్మా పోవడానికి? అందరినీ తీసుకున్నాం, నన్ను కూడా తీసుకుంటూ పోయేది. నన్ను ఒక్కడిని ఎందుకు ఉంచావు? ఏమన్నా ఈ మాత్రం అడగకూడదండి దేవుడిని. ఈ మాత్రమన్నా దేవుడిని వారించకపోతే ఎలా మనం? ఆ మాత్రం భక్తులు ఎలాగైపోతున్నాం మనం? అలా అనుకుంటాం, వారించాం. కానీ ఇక్కడ చూస్తాం, యెహోవా ఇచ్చాడు అంటే తన భక్తి భూ సంబంధమైన వస్తు వాహనాల మీద ఆధారపడలేదు. మన భక్తి ఎప్పుడు కూడా ఇల్లు ఇస్తే స్తోత్రం, ఉద్యోగం ఇస్తే స్తోత్రం, అది ఇస్తే స్తోత్రం, ఇది ఇస్తే స్తోత్రం, ఇచ్చిన దేవునికి స్తోత్రం. అంటే మన భక్తి ఎలా ఉంటుందంటే ఆశీర్వాదం వస్తే ఇట్లా భక్సింగ్ అంటే ఏం చెప్పారంటే దేవుడు డబ్బులు అంటే మన భక్తి ఎలా ఉంటుందంటే భూ సంబంధమైన వస్తువు. మీరు గుర్తుపెట్టుకోండి, భక్తి ఎప్పుడు దీని మీద బేస్ చేసుకున్నావంటే నీ విశ్వాసం ఏదో టైంలో కొలాప్స్ అయిపోతుంది. ఏదో ఒక టైంలో నువ్వు స్థిరం ఎలాగైపోతావు అంటే భక్తి జీవితాన్ని చేస్తే నువ్వు మీరిట్టి క్రియలు చేయవారైతే మీరు ఎప్పుడంటే ఎనీ సిచ్యువేషన్ నీ జీవితంలో 2026లో మరణము, కరువు, ఖడ్గము, ఎన్నైనా రాని, వ్యతిరేకత, ఒంటరితనం, బాధ, దుఃఖము, ఏది కానీ నీ ముందు నిలబడదు. అది పారిపోవాలి. చూడండి, యోబు జీవితంలో 42 అధ్యాయం తర్వాత చూస్తాం. ఏ సిచ్యువేషన్లో కూడా తన వెనక్కి తగ్గల. తన భక్తి విషయంలో తను వెనక్కి తగ్గల. ఎందుకంటే తన భక్తి తనను స్థిరంగా చేసింది. తర్వాత ఇంకొక మాట, పేదరు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం. పేదరు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడండి. కీలకమైన మాట ఉంది. చిన్న మాట మీకు అర్థం అవుతుందో అర్థం చేసుకోవాలి. దైవభక్తి ఇప్పుడు వరకు 5 పనులు చెప్పారు. చెప్పండి కొంచెం. దైవభక్తి చేసి దైవ స్వభావంలో వస్తాం. నూకరాలు కాదు మాట చెప్పనే ఉండేది. మీరు రాసుకున్నారు కాబట్టి చెప్పారు కదా. చెప్పండి. దైవభక్తి క్రమం 2వది. 3వది లోతైన క్రీస్తుని గురించిన లోతైన జ్ఞానం. తర్వాత సిస్టర్స్ చెప్పండి.
నవ్వితే అంటే నవ్వుతామంట, ఏడితే అంటే ఏడుతామంట, తలవుతే తలవుతామంట. ఏం చెప్పారంటే ఏం మాట్లాడారంట. నవ్వితే నవ్వుతారు, ఏడిస్తే ఏడుస్తారు, తలవుతే తలవుతారు. ఏం చెప్పారంటే మాట్లాడటం. చెప్పండి. మూడు చెప్పాం. నాలుగోది ఫలభరితమైన జీవితం. ఐదోదిగా స్థిరం. ఎట్టి పరిస్థితులు. ఆరోదిగా మీ రక్షణకు హామీ లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే కొన్నిసార్లు మనం రక్షణ శాశ్వతమే. గుర్తుపెట్టుకోండి, రక్షణ అనేది శాశ్వతమైనది. కానీ కొన్నిసార్లు ఏమైంది అంటే బైబిల్లో ఒక మాట ఉంది, పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరే. కొన్నిసార్లు మోసపరుస్తాడు కూడా అంట ఏర్పరచబడ్డ వారిని. కాబట్టి ఇది గమనించండి. మన రక్షణకు పరిపూర్ణమైన భద్రత అంటే అర్థం ఏంటంటే గ్యారంటీ కార్డు తెలుసా? కొన్నప్పుడు సంవత్సరం ఇచ్చాడు, ఫస్ట్ టైం అర్థం చేశాడు, మనం తీసుకెళ్తే సీన్ అన్నాడు. ఏమైంది దీనికి? ఏం లేదు, గ్యారంటీ లేదు. అంటే మన రక్షణకి భద్రత కలుగుతుంది. చివరి మాట 11 వచ్చింది. మీరు ఎట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు, అలాగున యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో. కాబట్టి ప్రవేశం సమృద్ధి. అంటే నిత్య రాజ్యంలోకి మనం ఎలా వెళ్తాము? ఒంటి బజ్యంలో, సూది బజ్యంలో ఒంటిగా కాదు, సూది బజ్యంలో ఒంటి కాదు, సమృద్ధిగా. అంటే ఏంటి అర్థం? అంటే శాశ్వతమైన ఆశీర్వాదం, శాశ్వత అభు సంబంధమైనవి పొందుతాము. శాశ్వత ఆశీర్వాదం, పరలోక సంబంధమైన. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందాలి అని అంటే ఈ సంవత్సరం ఏం చేయాలా చెప్పండి? దైవభక్తి చెయ్యాలి. కష్టమే కదా దైవభక్తి. దాని కొరకు 3 పనులు చేయాలి. దాని కొరకు 3 పనులు ఏంటి? చెప్పి నువ్వు చేస్తాను. చూడండి, మొదటి 2 పేదలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోతే ఒకవేళ ఎవరైతే దైవభక్తి లేదో వాళ్ళకి చాలా ప్రమాదం. దైవభక్తి చేయను వాళ్ళంట, వాళ్ళ గురించి వాళ్ళు ఎవరంట? సోమరులు, నిష్ఫలులు, తమ పూర్వ పాపమును శుద్ధి కలిగిన సంగతి ఏం చేస్తారు? గుర్తుపెట్టుకో. నువ్వు భక్తి చేయకపోవడం ఎంత ప్రమాదం, భక్తిలో జీవించకపోవడం ఎంత ప్రమాదం. నువ్వు సోమరుడు అవుతావు, నిష్ఫలుడు అవుతావు. అంత మాత్రమే కాదు, నేను రక్షింపబడ్డాను. అలాగే ఉన్నారు ఈ దినాలు. మీరు రక్షింపబడ్డారంటే రక్షింపబడ్డావు. సినిమాకి వెళ్తారంటే సినిమాకి వెళ్తాం. కాదండి చెప్పండి. మీరు చెప్తుంది నిజమా? వాస్తవాలండి ఇవి. సినిమా కాదు, సినిమా రక్షింపు అబద్ధ ఆడతా. సినిమా రక్షింపబడ్డాము. తిడతాం, తిట్టడం మాత్రం శపిస్తాం మేము. ఈ పూర్వ పాపంలో శుద్ధి కలిగిన సంగతిని మరిచిపోతున్నాము. భక్తి జీవితం ఏం చేస్తుందంటే వీటన్నిటిలో నుంచి నేను సపరేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? 3 పనులు. మొదటగా 8-9 వచ్చినాలో మనం ఏం చూస్తామంటే, గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును అందువల్ల సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు జాగ్రత్త పడాలా. ఫస్ట్ది ఏం చేయాలి మనం ఇప్పుడు చెప్పండి? కేర్ తీసుకోవాలి. మన లైఫ్ విషయంలో, భక్తి విషయంలో నువ్వు జాగ్రత్త పడితే ఆశ్రయించుకోవాలి. జాగ్రత్త లేకపోతే బైబిల్లో చెప్పండి, జాగ్రత్త అంటే మీరు ఎక్కడైనా సరే, ఏ ట్రాన్స్ఫార్మ్ దగ్గరైనా సరే జాగ్రత్త అని 2 ఎముకలు ఇంకోటి ఏమవుతాడండి? ఎందుకు వేస్తాడండి? అది నాకు అర్థం కాలేదు. ఎందుకు వేస్తాడు చెప్పండి? తెలుసా మీకు ఏమన్నా ఎవరికన్నా? జాగ్రత్త లేకపోతే నువ్వు అలాగే అవుతావు అని అర్థం. పురి తప్ప ఏం మిగలదు, అవి తప్ప నీకేం మిగలవు. జాగ్రత్త, అందుకే జాగ్రత్త పడాలి. నీ అంటే సోమరవాడి పొలంలో ఏం మొలుతాయంట? ముండ్ల తప్పులు. కాబట్టి జాగ్రత్త పడాలి నీ జీవితం కొరకు. రెండోది ఏం చేయాలా? పట్టుదల ఉండాలి. ఏం చేయాలా? జాగ్రత్త కాదు, భక్తి చేయడానికి పట్టుదల ఉండాలి. తెలుసండి? భక్తి చేయడానికి ఎంత పట్టుదల ఉండాలి తెలుసండి? నేను 40 రోజులు ఫాస్టింగ్ చేశాను ఈ సంవత్సరంలో. అక్టోబర్ నెలను
నవంబర్ నెలలో 40 days ఫాస్టింగ్ ఉన్నాను, నేను ప్రార్థన చేశాను. అంత ఈజీ కాదు, ఎందుకంటే చాలా ఆటంకాలు వస్తాయి, చాలా ఆటంకాలు వస్తాయి. నువ్వు పట్టుదల లేకపోతే చేయలేము. గుర్తుపెట్టు, కొన్ని చేయాలంటే కొంత ఏముండాలా, పట్టుదల ఉండాలి. రాత్రంతా ప్రార్థన చేశాను అంటే ఇవన్నీ ఏం చెప్తుంది మనకి? మన భక్తి చేయాలంటే ఏం చేయాలా? పట్టుదల లేకపోతే. మూడోది శ్రద్ధ ఉండాలి. ఏం చేయాలా? శ్రద్ధ లేకపోతే, జాగ్రత్త లేకపోయినా, శ్రద్ధ లేకపోయినా, పట్టుదల లేకపోయినా నువ్వు దైవభక్తి చేస్తే గొప్ప లాభసాలు, సంతృష్టి సహితమైన దైవభక్తి. కాబట్టి ప్రభు మన దగ్గరికి వస్తున్నాము. ఈ నూతన సంవత్సరం మొదటి బల్లేది ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రభు గత సంవత్సరాలు తిరుగుబాటు చేశాను, గత సంవత్సరాలు అవిధేయత చూపించాను, గత సంవత్సరాలు భక్తిహీనంగా జీవించాను, గత సంవత్సరాలు నేను నీకు వ్యతిరేకంగా జీవించాను. ఈ సంవత్సరం నీ కొరకు నేను దైవభక్తిగా అంటూ పాడను. దానియేలు దేవునికి బహుప్రియుడు, దేవునికి బహుప్రియుడు, దేవుని ప్రేమించి దేవునికి లోబడే, దేవుని ప్రేమించి దేవునికి లోబడే, దేవులకు 3 సార్లు ప్రార్థించెను. దైవభక్తి కలిగిన వాడిని ఒక తీర్మానం చేసుకుంది. ప్రభు నీ కొరకు ఇప్పుడు వరకు భ్రష్టత్వమే, ఒకసారి నీ జీవితంలో ఏమి లేదు, అంత భ్రష్టం. కాబట్టి ఒక తీర్మానం, అప్పుడు మనం 7 అనుభవాలు దైవ స్వభావంలోకి వస్తాం. తర్వాత క్రమం వస్తుంది, ఫలభరితమైన జీవితం, క్రీస్తుని గురించి లోతైన జ్ఞానం, స్థిరత్వం, మన రక్షణకు హామీ, శాశ్వతమైన ఆశీర్వాదం. ఇట్లా ఆశీర్వాదాలు పొందడానికి ప్రభు సిద్ధపరిచింది. ప్రార్థన చేసుకుంటాం.